ఓకే, సో సాయి ధరమ్ తేజ్ని మనం ఇప్పుడు పాటలు మ్యూజిక్ అందరూ చెప్పారు. రెహమాన్ గారి పాటలు అంటే ఇంకా అందరూ ఎన్ని గంటలైనా సరే మాట్లాడుతూనే ఉంటారు. మీరు మాకు మీ సెకండ్ లవ్ గురించి చెప్పండి. అందరినీ ఫస్ట్లో అడుగుతున్నాను, సో ఫర్ అ చేంజ్. యాక్చువల్లీ వస్తాం సో ఇక్కడ వచ్చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అండి. అండ్ ఫ్రాంక్గా చెప్పాలంటే ఐ వుడ్ లైక్ టు టాక్ అబౌట్ హౌ గౌతమ్ మేనన్ సర్స్ ఫిల్మ్స్ హ్యావ్ ఇన్ఫ్లుయెన్స్డ్ మై లవ్ స్టోరీస్. సార్ ఐమ్ సారీ, ఐ హ్యావ్ టు షేర్ దిస్. సో అప్పుడే వయసుకు వచ్చాం, కాస్త ఇంటర్ అయ్యి ఆ టైంలో చెలి అని ఒక సినిమా రిలీజ్ అయిందండి. సో అమ్మాయిని లవ్ చేస్తే మాధవన్లాగా లవ్ చేయాలి, అసలు అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయిపోయినా పర్లేదు, సో అలా లవ్ చేయాలని చెప్తే అది ఫెయిల్ అయిపోయింది అనమాట అక్కడ. ఓకే అలా కాదు, ముందుకు సాగుదని చెప్పి కొన్నేళ్ళ తర్వాత సూర్య సన్ ఆఫ్ క్రిష్ అని చెప్పి ఒక సినిమా రిలీజ్ అయింది. సో అప్పుడు అది సినిమా చూసి ఇన్స్పిరేషన్ తీసుకొని సూర్యలాగా వీసా ఆఫీస్కి వెళ్ళి వై డూ వాంట్ గో టు ది యూఎస్ అంటే, సార్ ఐ వాంట్ టు వూ మై గర్ల్ ఫ్రెండ్ అండ్ గెట్ అ బ్యాక్ అండ్. వాడు అదేంట్రా అన్నాడు. లేదండి, నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను, ఆ అమ్మాయిని మళ్ళీ ఇండియాకి తీసుకురావాలన్నాడు. అలా అయితే నీకు వెంటనే వీసా ఇస్తానని చెప్పి పంపించాడండి. ఆడికి వెళ్ళేసరికి నేను ప్రపోజ్ చేసే లోపల ఇంకోటి ప్రపోజ్ చేసాడు, ఆ అమ్మాయి మళ్ళీ నేను బ్యాక్. సరే కొంతకాలం అయిపోయిన తర్వాత ఏం మాయ చేశాను సినిమా రిలీజ్ అయింది. ఇట్ వాస్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్, ఐ లవ్డ్ ఇట్. ఆ సినిమా చూసిన తర్వాత ఇంకా లవ్ చేయాలని చెప్పి డిసైడ్ అయిపోయాను. ఒక అమ్మాయిని లవ్ చేశాను, ఆ అమ్మాయి ఏమో ఇలా కాదు, నీ కెరీర్ నీకు చాలా ఇంపార్టెంట్, నువ్వు అలా చేయకూడదని చెప్పి అంటే, అదేంటిది ఏమై చేశారు అలా కాదు కదా అయ్యింది అనుకోండి. సరే ఇలా కాదని చెప్పేసి మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్, కెరీర్ మీద ఫోకస్ చేద్దామని చెప్పి అనుకున్నాను. సరే అది అయిపోయింది, ఇంక ఇలా కాదు అని చెప్పేసిన తర్వాత కొంతకాలం తర్వాత ఎటో వెళ్ళిపోయింది మనసు అని వచ్చింది. అమ్మో లవ్ అంటే ఇలాగ ఉంటుందా, అమ్మ ఇలా ఫోన్ చేసి సాహో తప్పుద్దా అని చెప్పి భయపడి ఇలా కాదు సాహసమే శ్వాసగా సాగిపోతుందని చెప్పి డిసైడ్ అయిపోయాను. Sir, thank you so much for giving me such wonderful memories, and it's a great honor to talk on the stage in front of Rahman sir and Nagarjuna garu. Thank you so much for this opportunity. Jai Hind. మీ లవ్ స్టోరీ కూడా సినిమాటిక్గా చాలా బాగుంది. గౌతమ్ సార్ ఇంతగా ఇన్ఫ్లుయెన్స్ చేశారని ఇప్పుడే అర్థమైంది. నువ్వు ఒక విషయం గమనించావో లేదో, మీ అమ్మ మొత్తం విన్నారు. మా అమ్మకి ఎప్పుడో తెలుసండి ఇవన్నీ. ఏం చేస్తుంది పాపం, విని ఊరుకుంటుంది. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel. All the best.